హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 14వ దివ్యదేశమైన కుంభకోణం లేదా తిరుకొడందై అనే దివ్యదేశానికి ఇప్పుడు చేరుకున్నాం. ఇక్కడ దివ్యదేశం యొక్క గొప్పతనం ఏంటంటే అంత భారతీయ వేదాలకన్నిటికీ కేంద్రం అన్నమాట ఈ కుంభకోణం అనే ప్రదేశం. వేదాలన్నిటికీ కూడా వేదసారం అంతా కూడా ఈ కుంభకోణంలోనే ఉంది అని చెప్పి అంటారు. అసలు ఈ కుంభకోణం అంటే ఏంటి? కుంభం అంటే ఏంటంటే ఒక పాట్ అనమాట. ఆ పాట్లో ఇక్కడ అంతా వేదసారం ఉండి ఇది అన్ని వైపులకి ప్రసరింపజేస్తుంది అనమాట. ఎన్ని క్షేత్రాలకి, అన్ని దివ్యదేశాలకి, అన్ని క్షేత్రాలకి ఇక్కడ నుంచి విద్య ప్రసరిస్తుంది అని చెప్పడానికి కూడా ఇది ఒక సింబల్ అనమాట. ఒకసారి ఒక భక్తుడు, భక్తిసారులు ఆయన పేరు, ఆయన కూడా 12 మంది ఆడవారిలో ఒక ఆయన అనమాట. అయితే భగవంతుణ్ణి అడిగాడనమాట, భక్తిసారులు భగవంతుడిని అడిగాడు, నువ్వు ఎందుకు ఇలా పడుతున్నావని. ఆయన చెప్పడానికి కొంచెం లేవబోతున్నారనమాట. లేవబోతుంటే ఆగాగు, నువ్వు అచ్చామూర్తిలో ఉన్నావు, అచ్చామూర్తులు ఎక్కడన్నా కదులుతారా, నువ్వు అసలు కదలకూడదు, నువ్వు అలాగే ఉండంటే అటు లేవకుండాను ఇటు పడుకోకుండాను కొంచెం లేవనట్టుగా ఉన్నట్టుగా దర్శనిస్తాడు. ఇక్కడ స్వామి పడుకున్న ఆదిశేషుడి మీద పవళించినట్లుగానే దర్శనిస్తాడనమాట. అది ఆ విధంగానే ఇప్పటికీ మనం ఆయన్ని స్వామిని చూడొచ్చు. అంతేకాకుండా నాదములు అనే ఒక మహానుభావుడు ఇక్కడ ఎన్నో కాలం తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు అని ఈ ప్రదేశం యొక్క చరిత్ర చెప్తుంది. జై శ్రీమన్నారాయణ.